తండ్రి, దయగలిగిన ఆయన మీకు వందనాలు. కృపను బట్టి, దయను బట్టి, చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు. గొప్ప కార్యాలు చేశారు, ఇంకా అనేక కార్యాలు చేయబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తాను. నీ దయా సంకల్పం మా ఎడలో ఉంచండి, కృపతో నింపండి, దయతో నింపండి. నీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా మాకు దయచి. ఈ ఆశీర్వాదాలకు ముందు మా ప్రార్థన అవసరం. మా ప్రార్థన, మా హృదయం విరిగి నలిగిన హృదయంతో, కన్నీటి ప్రార్థనతో చేస్తే ఆ కార్యం సఫలపరచబడుతుంది. కనుక మా ప్రార్థనలు మీరు ఆలకించి ఎన్నో కార్యాలు చేశారు ఆయన. మరి వాక్యవాళ్ళలోనికి వెళుతుండగా ధైర్యపరిచేటువంటి మాటలతో మమ్మల్ని సంతృప్తిపరచండి. శాంతి సమాధానం కలిగినటువంటి నీ మాటల చేత మమ్మల్ని సిద్ధపరచండి. మరి ముఖ్యంగా ఆశీర్వాదాలే కాదు, నీ పరలోక రాజ్యం కొరకు కూడా మేము వేగిరపడేటువంటి కృపాభాగ్యం మాకు దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యభాగంలోనికి వెళదాం. చెప్పబడినటువంటి మాటలు చదవబడినటువంటి గ్రంథంలో 139వ అధ్యాయం మొదటి వచనం చదివి సహాయం చేయండి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటము, నేను లేవటము నీకు సమస్తము తెలుసు. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. దగ్గరగా చేద్దాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు మరి దేవుని గురించి చాలా వర్ణన, చాలా బాగా, చాలా లోతైన మాటలు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. అంటే దావీదు భక్తుల గురించి దేవుడు ఎలా ఉన్నాడంట? పరిశోధించి, పరిశీలించి తెలుసుకుంటున్నాడు. ఎవరు? దేవుడు. ఈ రోజున మనము దేవుని తెలుసుకుంటున్నాం, కానీ దేవుడు ఆల్రెడీ మనల్ని అందరిని గురించి తెలుసుకొని ఉన్నాడంటండి. ఈ వాక్యాన్ని బట్టి చూస్తే దావీదుని దేవుడు ఏనాడో తెలుసుకొని ఉన్నాడు. అందుకే దావీదు చెబుతున్నాడు, యెహోవా, నీవు నన్ను పరిశోధించి, పరిశీలించి తెలుసుకొని ఉన్నావు. నా గురించి నీకంతా తెలుసు. ఏమంటున్నాడండి? నా గురించి నీకు అంతా తెలుసు. ఏది మీరు అనండి? నా గురించి దేవా నీకంతా తెలుసు. అవునా కదా? తెలుసా తెలీదా దేవుడికి? మనం అనుకుంటాము కొన్ని ఆలోచనలు చేసి, నా గురించి ఎవరికి తెలియదు, నేను చేసేయాయి ఎవరికి తెలియదు, నా ఆలోచనలు ఎవరికి తెలియదు, నేను ఒక ఆలోచించానంటే ఎవరికి తెలియదు, అసలు ఎవరికి చెప్పను నేను అని మనుషులు మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకోడంటండి. మనల్ని పరిశీలించి, పరిశోధిస్తూ, గమనిస్తూ ఉంటాడంట. మీరు ఎప్పుడైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నారా? బ్లడ్ టెస్ట్ జ్వరాలు వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్యం పాలైనప్పుడు బ్లడ్ తీసి శాంపుల్స్కి పంపించి టెస్ట్ చేస్తారు. తెలుసా తెలీదా మీరు? ఆ బ్లడ్ కొంచెం తీసి సిరంజిలోకి దాన్ని ఒక గ్లాస్ మీద వేసి దాన్ని ఇలా రుద్ది దాన్ని ఒక బైనోస్కోప్లో పెట్టి దాన్ని పరిశీలనగా చూస్తారు. ఎందుకు? ఈ రక్తంలో కణాలు ఎంత ఉంది, కొవ్వు శాతం ఎంత ఉంది, ఈ రక్త కణాల్లో ఎర్ర రక్త కణాలు ఎంత ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఎంత ఉన్నాయి, రక్తంలో హెమోగ్లోబిన్ అని వాటర్ కంటెంట్ ఒకటి ఉంటుంది. మనం నీళ్లు పోస్తే కలిపేది కాదు. హెమోగ్లోబిన్ అనే వాటర్ కంటెంట్ ఉంటే దాని పర్సంటేజ్ ఎంత ఉంది, అన్ని సమపాడంలో ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉండగలడు. గుర్తుపెట్టుకోండి. తెల్ల రక్త కణాలు పెరిగినా ఇబ్బందే, అవునా? ఎర్ర రక్త కణాలు పెరిగినా ఇబ్బందే. జ్వరాలు వచ్చేస్తాయి, షుగర్లు వచ్చేస్తాయి, బీపీలు వచ్చేస్తాయి. ఇవన్నీ ఎలా అవుతున్నాయి అనుకుంటున్నారు? మన రక్తంలో ఉన్నటువంటి కణా శాతాన్ని బట్టి అవన్నీ వస్తూ ఉంటాయి. షుగర్ అంటే ఎక్కడ ఉంటుంది చెప్పండి? రక్తంలోనే. మానవ జీవితం, మానవుడు అనేది ఆకారము, పైకి శరీరం ఉంటుంది, కానీ లోపల అంతా కూడా రక్తముతో ఇమిడి ఉంటుంది. మాంసము, రక్తం. ఇప్పుడు ఈ భూమి ఉంది, భూమి లోపల ఏమున్నాయంట? అగాధ జలాలు ఉన్నాయి. మనం ఎక్కడ బోరేస్తున్నా కానీ నీళ్ళు వస్తున్నాయి, చూసారా? అక్కడ నీళ్లు ఉంటాయి. అలాగనే మనిషి శరీరాన్ని కూడా దేవుడు
రక్తం పైన మాంసము, మాంసం పైన శరీరాన్ని పెట్టాడు. ఈ చర్మం లేకుండా ఒట్టి మాంసంతో మనిషిని తయారు చేశాడు. ఎలా ఉంటుంది చెప్పండి? చిన్న ఎండకు కూడా మనిషి బయటికి వెళ్ళగలడా? అనుకోకుండా దెబ్బ తగిలింది, అది కొంచెం ఎండ తగలగానే సురుకు మంటదా అందా? దేవుడి నిర్మాణం చూడండి, అవయవ నిర్మాణం. దేవుడు మనిషికి చూడండి ఎముకలు, రక్తము, మాంసము, శరీరము, పైన గుండె కాలిపోకుండా ఏం పెట్టాడు? కొన్ని అవినీతులను బట్టి రకరకాల మందులు రాసి కొంతమందికి ఇదంతా ఊడిపోతుంది, సొరసరా కాలుతుందాడు. మన మేస్త్రి గారు పనికాడ పరిచయం అయితే అది తలా మెరుతుంది పైన. తపాళ అంటే అర్థమైందా? పైన గుండు తలా మెరుతుంది. అది అంటాడు, అన్న నువ్వు టోపీ పెట్టుకున్నావు, నేను పెట్టుకోలేదు, నాకేదో తలకాయ మొత్తం ఎండకి మాడిపోతుంది అన్న అన్నాడు. ఎందుకు? ఆ నెత్తి మీద చుట్టంతా పోయింది. మరి ఏ వృద్ధాడో మహానుభావుడు ఉన్న ఎండుకలన్నీ ఊడిపోయినాయి ఆ నెత్తి మీద, చెప్పండి. కాబట్టి మనకి దేవుడి యొక్క ఆలోచన చూడండి, సమస్తాన్ని పరిశోధించి మనల్ని ఇప్పుడు మనకి ఏమేమి అవయవాలు కావాలో దేవుడు కనిపెట్టి చేయించాడు. కానీ మనం ఆ దేవుడినే గుర్తుపట్టలేకపోతాం. నిజదేవుడు యేసయ్య అనే మన హృదయంలో ఆలోచనని బయటికి వ్యక్తపరచలేకపోతున్నాం. ఎందుకని? మన భర్త ఊరుకోడు, మన భార్య ఊరుకోదు, మన బిడ్డ ఊరుకోరేమో, నా ఇరుగు పొరుగు వారికి అవమానకరం ఉంటుందేమో, నేను నమ్మి బాప్తిసం పొందానంటే, రకరకాల ఆలోచనలు మనిషి ఆలోచిస్తాడంట. కానీ దేవుడు అలా ఆలోచించడంటండి. దేవుడు సమస్తాన్ని పరిశోధించి చదువమ్మా మాట, నిద్రపోతున్నావా? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనల్ని అందరి గురించి దేవుడు తెలుసుకుంటున్నాడండి. మనందరి గురించి దేవుడు తెలుసుకున్నాడు ఆల్రెడీ. మన చరిత్ర మొత్తం దేవుడికి తెలుసు. కిందకి చదువు ఇప్పుడు, కిందకి 2వ వచనం. నేను కూర్చుండటము, నేను లెగవటము నీకు తెలియను. నాకు తలంపులు, ఏది ఆలోచనలు, నాలో ఒక ఆలోచన మనం అనుకుంటాము, నాకు ఒక ఐడియా వచ్చింది, ఇదిగో ఇది తీసి పక్కన పెట్టాలి అని నేను అనుకున్నాక నేను అది చేయగలిగా. కానీ నేనేం చేయబోతున్నానో దేవుడు సమస్తాన్ని ముందుగానే చూసేస్తున్నాడంటే అండి. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. ఇప్పుడు చెప్పండి, మనుషుల్ని గ్రహిస్తున్నాడా లేదా దేవుడు? పరలోకంలో నుంచి ప్రతి మనిషిని గ్రహిస్తాడండి. రంగమ్మ తల్లి ఏం చేస్తుంది, మరియమ్మ తల్లి ఏం చేస్తుంది, మాలతి ఏం చేస్తుంది, మాలతి కొడుకు ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని పేరున ప్రతి ఒక్కరిని దేవుడు గ్రహిస్తూ ఉంటాడు మనుషుల్ని. వీళ్ళ మనసులో నన్ను కొలుసుకుంటున్నారా లేదా, నన్ను తలుసుకుంటున్నారా లేదా, నా గురించి అసలు వీళ్ళకి ఒక ఆలోచన ఉందా లేదా? ఎప్పుడు తల్లి, తండ్రి, భర్త, అత్తమామలు, బిడ్డలు వీళ్ళైనా నేను వీళ్ళందరినీ అనుగ్రహించాను కదా, కనీసం 2 నిమిషాలైనా రోజులో, ఒక 10 నిమిషాలు 5 నిమిషాలైనా సరే సృష్టికర్త అయిన నన్ను తెలుసుకున్నారా లేదా అని దేవుడు సమస్తాన్ని ఆలోచన చేస్తూ పరిశీలన చేస్తూ మన మనస్సును అంట ఏముందమ్మాడ, నా మనస్సును గ్రహించుచున్నావు. ప్రతి ఒక్కరి మనస్సుని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? గ్రహిస్తున్నాడు. అది ఎలా తెలుస్తుంది అంటావేమో, నీకు నువ్వు ఆలోచించే జ్ఞానం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఆలోచించాలో దేవుడు నిన్ను కలుగు చేసింది దేవుడికి తెలీదా? అవునా కదా? మన పిల్లలు ఉన్నారండి, ఎదుగుతున్న వయసులో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏదో ఒక వస్తువు తీసుకెళ్ళిపోయి ఆ టీవీ కాడ బల్ల కిందో అట్ట కిందో అరమరలో దాచేసాను, మా అమ్మకి తెలియదు, మా నాన్నకి తెలియదు అనుకుంటారు. అవునా కదా? కానీ మనం ఊడ్చేటప్పుడు ఆ బల్ల సర్దేటప్పుడు నొరుగుతాయి మనకి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మా మమ్మీకి తెలీదు, మా డాడీకి తెలీదు, మా చెల్లికి తెలీదు, మా అన్నయ్యకి తెలీదు, ఇంకో నేను పలానా వస్తువు ఏడా దాపెట్టాను అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళకి తెలుసు, ఒరే నువ్వు ఏడబెట్టావో మాకు తెలుసులేరు అంటావా మా పిల్లల్ని. అవునా కదా? నువ్వు ఎక్కడ దాచావో మాకు తెలియదు అంటావా మా పిల్లల్ని. అలాగనే మనం కనుక పిల్లల చేష్టలు, పిల్లల ఆలోచనలు ఎలా ఆలోచించి, ఒరే ఇవన్నీ మేము ఆల్రెడీ చూసి వచ్చామరా, చేసి వచ్చామని అంటామా?
అలాగనే దేవుడు కూడా సమస్తాన్ని చూస్తున్నాడు. ప్రతి వారి మనస్సును ఆయన ఆలకిస్తున్నాడు, తేరిపార చూస్తూ గ్రహిస్తున్నాడు అంటండి. ప్రతి ఒక్కరి యందు కూడా ఆయన గ్రహిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఇంకా కిందకి చదవమ్మా. నా నడక నా పడక పరిశీలన చేస్తున్నాడు. నేను ఎలా నడుస్తున్నాను, నేను నడిచేటప్పుడు ఏమి చూస్తున్నాను, అర్థమవుతుందా? నేను నడిచేటప్పుడు ఏం చూస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, సమస్తాన్ని దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున మనం అనుకుంటున్నాము నేను చేసే ఆలోచన దేవుడికి తెలియదులే. నువ్వు మంచి చేస్తే దేవుడు నీ యందు ప్రేమ కలిగే ఉంటాడు. నా బిడ్డ నా పేరు బలాన్ని బట్టి, నా వాక్యాన్ని బట్టి మంచి చేస్తుందనుకుంటాడు. అదే దేవుడికి విరోధమైన కార్యాలు చేశామనుకోండి, దేవుడి దృష్టిలో మనము శపింపబడతాం. దేవుడు కోపం తెప్పించకూడదు. చూడమ్మా, నా నడక నా పడక. నా పడక అంటే ఏంది? మనం కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేస్తున్నా కానీ దేవుడు పరిశీలన చేస్తూనే ఉన్నాడంటండి. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు. నా చర్యలు అంటే ఏంది? చర్యలు అంటే మనం ఏదో లేచిన కానీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, సీరియల్స్ చూస్తుంటాం, సినిమాలు చూస్తుంటాం కదండి. ఖాళీగా మట్టుకుంటాం కదా, ఇంట్లో పని చేస్తూ ఉంటాం. కాబట్టి చేసే ప్రతి చర్యను, ప్రతి పనిని దేవుడు చూస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, మనం చేసే ప్రతి ఆలోచన దేవుడికి తెలుసు. మనం చూసే ప్రతి విధానాన్ని దేవుడు గమనిస్తూ ఉంటాడు. నిన్ను అరికాలు మొదలుపడి నడినంత వరకు కూడా అవయవ నిర్మాణం చేసి, నీకు ఒక ప్రాణపోషణ చేసి, నువ్వు ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఎలా పెరగాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మరలా నువ్వు మరణించిన తర్వాత ఎక్కడికి చేర్చబడాలనే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇచ్చాడే. ఇంత జ్ఞానాన్ని నీకు ఇచ్చిన ఆ జ్ఞానవంతుడైన దేవుణ్ణి మర్చిపోతే ఎలా? దేవుడు అంటున్నాడు అదే, మీరు నన్ను మర్చిపోచారు, ఎందుకంటే నేను మిమ్మల్ని కలుగ చేశాను అని దావీదు చెప్పినప్పుడు అండి, అప్పుడు దావీదుకు ఒక ఆలోచన వచ్చింది. 13వ వచనం చదవమ్మా. దావీదుకి ఒక ఆలోచన వచ్చింది. ఈ రోజున మనకు కూడా ఒక ఆలోచన రావాలి దేవుణ్ణి బట్టి. దేవుడా, నీవు నన్ను సమస్తము చూస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆలోచించాలి మనం. ఏమని చదువు 13వ వచనం. నా అంతరేంద్రియములన్నీ నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. చాలమ్మా. చూడండి, దావీదుకి అర్థమైపోయింది దేవుడు నన్ను చూస్తూనే ఉన్నాడు, దేవుడు ఎందుకు చూస్తున్నాడు అనే ఆలోచన వచ్చింది. మా నిద్రపోకుండా దేవుడు దావీదుకి ఒక ఆలోచన కలుగు చేశాడు. నేను పడుకున్నా దేవుడు చూస్తున్నా అన్నాడు, కూర్చున్నా దేవుడు చూస్తున్నా అన్నాడు. ఎక్కడికైనా వెళుతున్నా కానీ నడుచుకుంటూ వెళుతున్నా, నా నడకందు, నా పడకందు, నా చర్యల యందు ప్రతి దాంట్లో దేవుడు పరిశీలించి చూస్తున్నాడే. ఒక జబ్బు చేసిన మనిషి యొక్క రక్త కణాలను పరిశీలన చేసి, రక్త కణాలు ఏంటి, తెల్ల రక్త కణాలు ఎక్కువ ఉన్నాయా, హిమోగ్లోబిన్ ఎక్కువ ఉందా, రక్తం శాతం ఎంత ఉందని పరిశీలన చేసే జ్ఞానం మనిషిలో ఉన్నప్పుడు, మనిషిని కలిగి చేసిన దేవునికి ఎంత జ్ఞానం ఉంటుందండి? ఉంటుందా? అప్పుడు ఆలోచన చేశాడు దావీదు, అయ్యో నిజమైన దేవుడిని నేను ఎన్నాళ్ళు మర్చిపోయానా, అసలు నన్ను గురించి నేను ఆలోచన చేయడం మర్చిపోయానే, ఇన్ని రోజులు దేవుడు నన్ను చూస్తున్నాడు అని అనుకోలేకపోయాను. అసలు ఈ దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలు చూడండి, దావీదు యొక్క ఆలోచన చూడండి. ఈ రోజున మనం కూడా ఆలోచించాలి. ఏమని ఆలోచించాలంటే 13వ వచనంలో ఇప్పుడు చదివాం కదా, దేవా నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి. అంతరేంద్రియములు అంటే ఏంటో తెలుసా? మన ఒంటిలో ఉన్నటువంటి అవయవాలు, గుండె,
ఊపిరితిత్తులు, కిడ్నీలు, చిన్న పేగులు, పెద్ద పేగులు, అంటే ఒంట్లో అవయవాలు అయ్యే కదా. తలకాయ కింద మెడకాయ కింద గుండెకాయ, ఇలా రకరకాలుగా అవయవాలను దేవుడు మనుషులకు ఏర్పాటు చేశాడు. అందుకని దావీదు ఆలోచించాడు, దేవా నీవు నా అంతరేంద్రియములను కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నీవు నన్ను నిర్మించావు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పండి? నిన్ను ఆడ పెట్టేసి నీకు మాంసాన్ని అద్దేసేసి ఏదేమో గోడ కట్టినట్టుగా రాయి పెట్టేసి సిమెంట్ పెట్టేసి ఆడిన తర్వాత సున్నం పూసేసి రంగులేసేసి స్లాబ్ పోసేసి చేసేసాడా మానవుణ్ణి? ఇంత చిన్న కణం అండి, చిన్న కణం, కంటికి కూడా కనబడేంత కణం, అది మైక్రోస్కోప్లో చూస్తేనే కనపడేటువంటి కణము ద్వారా నీవు తల్లి గర్భములోనికి ప్రవేశించి తల్లి గర్భములో నీవు అంత అణువుగా ఉన్నటువంటి నీవు రోజమ్మటి రోజు, సెకనమ్మటి సెకనం, క్షణమమ్మటి క్షణం, క్షణాలు, నిమిషాలు, గంటలు, రోజులు పెరుగుతూ 9వ నెలలో ఇంత కణంగా ఉన్నటువంటి నీవు 9వ నెలలో శిశువుగా మార్చబడ్డావు. నీకు అప్పుడే దేవుడు అవయవాలన్నీ అంతరింద్రియాలన్నీ ఏర్పాటు చేసేసాడు. ఆలోచించారా మీరు ఎప్పుడైనా? అంత కణంగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను తుంచేయాలంటే తుంచేయచ్చు. తల్లి గర్భం అభాషణ అయిపోయేది. కానీ నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుకనే అంత కణములో నుంచి మనిషిగా నువ్వు ఉద్రేంపబడ్డావు. ఇంకా సైన్స్ ఏం చెబుతుందో తెలుసా? కొన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలో ప్రవేశిస్తే అవన్నీ ఒకదానికొకటి కొట్టుకుని చనిపోతే ఒక్క కణం మాత్రమే బతుకుతుంది అంత తల్లి గర్భంలో. ఆ కణమే నీవు. ఆ కణమే పెరిగి పెద్దది 9 నెలలు వచ్చిన తర్వాత శిశువుగా మార్చబడి తల్లి గర్భంలో నుంచి డెలివరీ రూపంలో బయటకు వచ్చి సమాజాన్ని చూసి, లోకాన్ని చూసి తల్లిదండ్రులను చూడటమే మర్చిపోతున్నాం మనం కదా. తల్లిని మనకి ఎందుకు ఉపయోగించాడో తెలుసా దేవుడు? మన పుట్టుకకు కారణమైంది ఎవరు? తల్లి. తల్లి గర్భంలో పడడానికి కారణమైంది ఎవరు? తండ్రి. అందుకే దేవుడు వాక్యంలో కూడా నీ తల్లిదండ్రులను నీవు సన్మానించుము, నీ తల్లిదండ్రులను నీవు ప్రేమించుము. ఉదాహరణకి చెబుతున్నాను, నా గురించి నేను చెప్పుకున్నాను అనుకోబాకు. ప్రతి విషయాన్ని కూడా నేను ఇంత దూరాన ఉన్నా, 150 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ ప్రతి విషయాన్ని మా తల్లిదండ్రులతో పంచుకుంటానండి. నిజానికి ఈ గొడవలు అవుతున్నాయమ్మా, బోరొద్దంటుందని అన్నప్పుడు మా నాన్న ఆలోచన చేసి, వాడు అలాగే అంటాడు, నువ్వు వెళ్ళి ఆ పెద్దామితో మాట్లాడి సెట్ చేసి బోరు వేసిరా, మన పిల్లలు ఇబ్బంది పడకూడదు, మన మనవాళ్ళు ఇబ్బంది పడకూడదని వాళ్ళే నిర్ణయం తీసుకున్నారు. ఈనాడు చెప్పాను కదా, నేను బోరుకి ఆటంకం కలిగింది. ఎందుకంటే వాక్యం సందర్భోచితంగా చెప్తున్నా. తల్లిదండ్రుల విలువలు ఎలా ఉంటాయి? మనం మన తల్లిదండ్రులను గౌరవిస్తే వాళ్ళు మనల్ని గౌరవిస్తూ ప్రేమిస్తారు. మరణం వరకు కూడా వారిని వదిలిపెట్టకూడదు. మన తల్లిదండ్రుల గర్భంలో వేసినటువంటి దేవాది దేవుడిని అసలు మర్చిపోకూడదు. చూడండి, మనం చూపించేటువంటి ప్రేమను బట్టి వాళ్ళు వచ్చి మాట్లాడి, మా పిల్లలు ఇబ్బంది పడతారు, నీకు ఎట్లయినా జరిగిపోతుంది, వీళ్ళు కాకపోతే అవసరమైతే వెనకాల వాళ్ళైనా 2 బకెట్లు తెచ్చిపోతారు, నీకేమి, మా పిల్లలు ఇబ్బంది పడకూడదు, కుళాయిల కాడికి వెళ్ళి నుంచోటం, మా పిల్లలు మా కోళ్ళు ఇబ్బంది పడతారని మా నాన్నగారు వచ్చి వివరంగా చెప్తే కానీ అవి అంగీకరించలేదండి కోరిక. ఇదంతా ఎలా కలుగుతుంది ప్రేమ? మనం మన తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమ. మన పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, వాడు మనల్ని అంటే ఎంతో ఇష్టం, వాడి కోసం మనం వెళ్ళాలి, చేయాలి, నిలబడాలి, అవసరమైతే రూపాయి వాడికి మనం పెట్టాలని చెప్పి మా అమ్మగారు అక్కడుండి, ఎందుకంటే మా తమ్ముడు వాళ్ళ భార్య ఇంకా ప్రెగ్నెన్సీ అన్నమాట 9వ నెల, లేకపోతే మా అమ్మగారు కూడా వచ్చేవారు. మా తమ్ముడు మా నాన్నగారు ఇద్దరు బళ్ళు వేసుకుని వచ్చి ఆ బోరు, ఆ దళ్ళు చక్కగా కొంచెం దళ్ళు అవి చేసి శుభ్రం చేసి, ఆ బోరు మట్టి అంత ఇంత మట్టి వస్తుంది కదా, దగ్గర 1/2 ట్రక్కు మట్టి వచ్చింది. ఆ మట్టి అంతా తీసి చక్కగా సరిది బోరు చుట్టూ బండ్లు వేసి అంతా లైన్ చేశారు. నేను ఒక్కడైతే నా వల్ల అయ్యేది కాదు, నిజం చెప్తున్నాను. దేవుడు కార్యం చూడండి, ఎవరో ఒకరి ద్వారా మనం చేసిన ప్రార్థన బట్టి కార్యం చేస్తాడు. దేవుడు అట్లా సహాయం చేస్తాడు. కాబట్టి మన పుట్టుకకు కారణమైంది ఎవరు? మొదట దేవుడు, 2 మన తల్లిదండ్రులు.
దేవుణ్ణి వదిలిపెట్టకూడదు, మన తల్లిదండ్రులను వదిలిపెట్టకూడదు. పెద్దవారిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. దేవుడు మన హృదయాన్ని, మన మనసును చూస్తున్నాడు. దేవుడు పరిశీలనగా ఆలోచన చేస్తున్నాడు. మన ఎడల మన ఎదుటివారు ఏదో ఒక అపరాధం చేయాలని చూస్తారు, కానీ వారిని మనం కనుక ప్రేమించి సరే సామాన్య వాళ్ళ తిప్పలాలు పడతారని మనం వదిలేస్తే దేవుడే చూసుకుంటాడండి. దేవుడు నీతి న్యాయాలకు నెలవైన వాడు, నీతి న్యాయాన్ని ప్రేమించేటువంటి వాడు. కాబట్టి మన సృష్టికర్త అయిన దేవుడు, అందుకే ఓ భక్తుడు పాట రాశాడు, సృష్టికర్తవైన యెహోవా మంటి పాలైపోవాల్సినటువంటి మన జీవితాన్ని తల్లి గర్భంలో ఎన్నో లక్షల కణాలు తండ్రి నుంచి తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు అన్ని లక్షల కోట్ల కణాల్లో నుంచి ఒక కణముగా నిన్ను ఏర్పాటు చేసుకుని మిగతా కణాలన్నీ మట్టి కదా, మట్టి పాలైపోయినప్పుడు ఒక కణం తల్లి గర్భానికి గర్భసంచికి అంటుకొని ఆ నిలబడినటువంటి కణమే నీవు, నీ అన్నదమ్ములు, నీ తమ్ముడు, నీ బిడ్డలు కూడా అంతే. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి ప్రతి మనిషిని మనం గౌరవించాలి దేవుని వాక్యం ప్రకారం. దేవుడి ఏర్పాటు లేకుండా నీవు ఈ లోకానికి రాలేదు, దేవుని సంకల్పం లేకుండా నీవు ఈ లోకానికి రాలేదు, ఈ మందిరానికి రాలేదు. నీవు ఈ రోజున దేవుని సన్నిధిలో అడుగు పెట్టావంటే కారణం, ఈ మాటలు నీవు వింటున్నావంటే కారణం దేవుడు నీ ఎడలో సంకల్పం అనేది ఒకటి ఉంది. నువ్వు నిజదేవుని తెలుసుకోవడానికే ఇన్ని మాటలు వివరంగా చెప్పిస్తున్నాడు. దేవుని వాక్యంతో పాటు సైన్స్ను కూడా నీకు తెలియపరుస్తున్నాడు. పెళ్ళైపోయింది, కడుపు వచ్చింది, పిల్లలు పుట్టారు అంటారు లోకంలో. కానీ దీని చాటున దేవుని యొక్క ప్రణాళిక చూడండి. ప్రతి మనిషి విలువైన వాడు, కానీ ఈ ఆలోచనతో దేవుణ్ణి తెలుసుకున్నవాడు గొప్పవాడండి. ఈ లోకంలో చాలామంది పుడతా ఉంటారు, పెరుగుతూ ఉంటారు దేవుని సంకల్పంతో, కానీ అందరికీ దేవుని మోక్షం ప్రసాదించడు తెలుసా, అందరికీ ఉండదు. దేవుని యందు ఎవడైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి రక్షణ అను వస్త్రాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. రక్షణ అంటే ఏంటో తెలుసా? నమ్మి బాప్తిసం పొందటం. నమ్మటం అంటే ఏంటో తెలుసా? నిజమే, నా తల్లి గర్భంలో నేను రూపింపబడక మునిపే దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. తల్లి గర్భంలో రూపింపబడతాడు. ఇర్మియా గ్రంథం చూడండి అమ్మా. ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒకటి 5 నా జ్యోతి. అక్కడ ఒక భక్తుడు కూడా ఆలోచన చేశాడు మనకలాగానే, నిజంగా దేవుడు ఉన్నాడా, చూస్తున్నాడా? చూసిన తర్వాత దేవుణ్ణి గ్రహించిన తర్వాత అతను మాట్లాడుతున్న మాట చదువమ్మా, ఫస్ట్ నుంచి చదువమ్మా, 5వ వచనం నుంచి. తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అర్థమవుతుందా? మనం అనుకుంటాం పుట్టిన తర్వాత యేసుని తెలుసుకున్నాం అనుకుంటాం. అసలు నీ గురించి దేవుడు పరిశీలన చేసి ఏమన్నాడో తెలుసా? నీవు తల్లి గర్భంలోకి వెళ్ళా, తండ్రి యొక్క అవయవాల కణాల్లో నీవు ఉన్నప్పుడే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. అతనికి ఎవరితో వివాహం చేయాలి, ఏ స్త్రీ ద్వారా నువ్వు కలగాలి, అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అండి. అది మన బిడ్డల గురించి మనం ఆలోచిస్తాం చూడండి. నా పిల్లలు ఎదిగేలోపు ఒక మంచి ఇల్లు కట్టాలి, వాడికి మంచి సైకిల్ కొనిపెట్టాలి, వాడికి మంచి బైక్ కొనిపెట్టాలి, వాడికి మంచి బట్టలు కొనిపెట్టాలి. అలాగనే దేవుడు నీ గురించి, నీ ఆలోచన గురించి ఆలోచన చేస్తూ నీకు ఒక ప్రణాళిక వేసి దాన్ని నీవు నీ కుటుంబం నిలబెట్టుకుని
దేవుని మార్గాన్ని నువ్వు తెలుసుకొని ఆ మార్గంలో నువ్వు నడవగలిగితే దేవుడికి ఇచ్చేటువంటి బహుమానం అంతకు మించి ఏమీ లేదు. తెలుసుకొని దేవుని రక్షణను పొందుకొని దేవుని బాప్తిసాన్ని పొందుకొని, ప్రభువా నా మరణం ఎప్పుడైతే అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చేస్తా అని దేవునితో సవాలుగా మాట్లాడే ఆలోచన నీలో ఉందా? ఇప్పుడు వరకు లేకపోతే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రభువా నీవు తప్ప వేరే దేవుడు లేడంటున్నారు, నీవు మమ్మల్ని గురించి తెలుసుకున్నావు, మేము ఇంకా నీ గురించి పూర్తిగా తెలుసుకోలేకపోయామయ్యా. మా జన్మకు కారణం నీవని తెలుసుకోలేకపోయాం. ఏదో పుట్టాం, పెరిగాం, పెద్దవాళ్ళం అయిపోతున్నాం అంతే అనుకుంటున్నాం. కానీ మేము పుట్టక మునిపే, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీవు మమ్మల్ని ఎదుర్కొన్నావే. ఎంత గొప్ప దేవుడు తండ్రి. దావీదు అందుకనే ఆలోచన చేశాడు. ఏమంటున్నాడు? నా అంతరేంద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయం కలుగుతుందో. పక్కన ఎట్లా భయం కలుగుతుంది? ఎముకలు, రక్తము, మాంసము, శరీరము, గుండె. ఓ పక్కన భయం కలుగుతుందంట, ఇంకో పక్కన ఆశ్చర్యం కలుగుతుందంట. వామ్మో, ఇంత నిర్మాణాత్మకంగా దేవుడు మనిషిని కలుగు చేశాడా? స్త్రీ అంటే ఇలా ఉండాలా, పురుషుడంటే ఇలా ఉండాలా, అటు ఇటు కానివాడంటే ఇట్లా ఉండాలా. దేవుడి ప్రణాళిక, దేవుడి యొక్క ఆలోచన చూడండి. పురుషుడు ఏ ఏ గుర్తులు ఉంటాయి? పురుషుడికి గుర్తులు పెట్టాడు, స్త్రీకి ఏ ఏ గుర్తులు ఉంటాయో ఆ గుర్తులు పెట్టాడు. ఇవన్నీ దేవుని యొక్క ఆలోచన అండి. మనం ఎప్పుడు ఆలోచన చేయం. దేవుని వాక్యంలో ఉన్నటువంటి జ్ఞానం ఇది. అందుకే కొంతమంది అంటారు ఈ బైబిల్ గ్రంథాన్ని దేవుని మహాజ్ఞాన గ్రంథము. ఏ గ్రంథం అంటారు దీన్ని? దేవుని మహాజ్ఞాన గ్రంథం ఇది. దీన్ని చదువుతూ ఆచరిస్తూ కనుక మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తే ఈ లోకంలో మనకి ఏమున్నా లేకపోయినా ఈ వాక్యాన్ని చదువుతూ, ఈ వాక్యాన్ని వింటూ, ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉంటే అదే మన జీవితానికి చాలండి. అదే మన జన్మ ధన్యం అంటారు. చూడండి, ఈ లోకంలో కొంతమంది నా జన్మ ధన్యమైందయ్యా అంటారు. ఏదైనా ఒక ఆశ్చర్యకార్యం జరిగింది. ఒకసారి ఆలోచించండి, ఈ మాటలన్నీ లోకంలో ఎవరైనా చెప్పగలరా? ఇంత మహాజ్ఞానాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకునే జ్ఞానం మనకి దేవుడు ఇచ్చాడు కదా. అర్థం చేసుకోండి. నిన్ను కలుగజేసిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. అయ్యో నా తల్లిదండ్రులు విడిచిపెట్టారండి, నన్ను వాళ్ళు మర్చిపోయారండి. నా అన్నదమ్ములు ఎంత బాగా చూసుకునేవాళ్ళండి, వాళ్ళు కూడా నన్ను మర్చిపోయారు. నా అక్క చెల్లెళ్ళు ఎంత బాగా చూసుకునేవాళ్ళండి, వాళ్ళు కూడా మర్చిపోయారండి నన్ను. వాళ్ళంకెందుకు చూస్తున్నావు? నిన్ను కలుగు చేసింది నీ తల్లిదండ్రులు. దేవుడు వాళ్ళ వైపు చూడు, వాళ్ళకు లోటు లేకుండా చూసుకో. తల్లిదండ్రులకు లోటు లేకుండా చూసుకో. నిన్ను కలుగు చేసిన దేవుణ్ణి ఇబ్బంది పెట్టకు, చూసుకో. ఎలా చూసుకోవాలి? నీ దేవుడు ఏం చెప్పాడు? నమ్మి బాప్తిసం పొందు, రక్షించబడు, బాప్తిసం పొంది సిద్ధపడు. నీ కొరకు నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి పంపించాను. ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పాడు సశరీరుడుగా ఉన్నప్పుడు, ఇదిగో నా శరీరమును నా రక్తమును తిని తాగువాడు నిత్య జీవానికి పాత్రుడు. నిత్య జీవం అంటే ఎక్కడ ఉంటుంది? అది పరలోకంలో ఉంటుంది. ఇక్కడుండే జీవము, ఇక్కడుండే జీవం ఎలాంటిది? వింటున్నారా మా వినాలి. ఇక్కడుండే జీవం ఎలాంటిది? మనకు ఒక పూట నీళ్లు లేకపోయేసరికి ఎంత అల్లాడిపోయాం. బాగా గొంతెండిపోయింది, చొక్క నీళ్లు లేవు. అయ్యో ఎందుకు ఈ జీవితం, ఏంటి ఈ జీవం కదా. ఒకవేళ చనిపోయాం, నీ జీవితం ఎంతటితో ముగింపు అయిపోయింది. ఈ లోకంలో ఉన్న జీవితం అలా ఉంటుంది. ఈ లోకంలో ఉన్న జీవితం అలా ఉంటుందండి. ఇది శాశ్వతమైన జీవితం కాదు. ఇది నిత్య జీవితం ఇక్కడ లేదు. నిత్య జీవితం ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. మనిషి అనుకుంటున్నాడు నేను 60 ఏళ్ళు బతికేశాను, 70 ఏళ్ళు బతికేశాను, 100 ఏళ్ళు బతికేస్తున్నాను. నువ్వు 100 ఏళ్ళు బతికినా, 130 ఏళ్ళు బతికి, కనీసం 200 సంవత్సరాలు బతికినా ఎప్పటికైనా ఏమవ్వాలి చెప్పండి? ఎప్పటికైనా మనిషి చనిపోవాల్సిందే. అందుకే దేవుడు చాలా వివరంగా రాయించాడు. ఈ లోకము అశాశ్వతమైనది, పరలోకమే శాశ్వతమైనది. శాశ్వతమా ఈ జీవం పరపడకే ఓ మనసా
శాశ్వతమైంది కాదండి. ఈ జీవితం శాశ్వతమైంది కాదు. మనిషి అనుకుంటున్నాడు, నేను ఏది చేయాలో అది చేస్తాను, నేను ఎలా బ్రతకాలో అలా బ్రతుకుతాను. బ్రతుకు, తప్పులేదు. కానీ దేవునికి విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమో వర్ధిల్లదు. దేవుని చిత్తము లేకుండా చేసే ఏ పని కూడా వర్ధిల్లదు. దేవుని చిత్తం అంటూ ఒకటి ఉండాలి నీ ఎడల, నీ కుటుంబం ఎడల. నువ్వు ఏ పని చేయబోనుకున్నా కానీ మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రార్థన. ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా ఏ పని కూడా దేవునికి ఇష్టం ఉండదు. ప్రతిదీ దేవుని చేత కనిపెట్టుకొని, ప్రభువా నేను బోరు వేయాలనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటో జరిగించు ప్రభువా. ప్రార్థన చేశాను, సంఘం నడికి ప్రార్థన చేయించా. అక్కడ పలికినా పలకపోయినా మరి నా ఆత్మీయులు కాబట్టి అందరినీ పిలుచుకున్నా, ప్రార్థన చేయించా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగనే నీ మనసులో కూడా ఎవరి మీద ఏ దురుద్దేశాలు లేకుండా ప్రతి ఒక్కరము కూడా మంచి మనసుతో, మంచి ఆలోచనతో, మంచి మనసాక్షితో ఏ పని పూనుకున్నా కానీ అది సఫలపరచబడుతుంది. హల్లెలూయా. దేవుడికి ఇష్టమైన మనసు అదే, దేవుడికి ఇష్టమైనటువంటి ఆలోచన అదే. కాబట్టి మంచి మనసాక్షి కలిగి, కోపతాపాలు వస్తాయి, భర్త మీద భార్యకు వస్తుంది, భార్య మీద భర్తకు వస్తుంది, తల్లిదండ్రుల మీద బిడ్డలకు వస్తుంటుంది అప్పుడప్పుడు కోపం, చేతస్థాలను బట్టి, లేకపోతే పిల్లలు ఉన్నటువంటి ఆ యవన విధానాన్ని బట్టి, ఉడికి రక్తాన్ని బట్టి వీళ్ళ వల్ల వాళ్ళకి ఇబ్బందులు వస్తుంటాయి. అందరూ మంచోళ్ళని దేవుడు చెప్పట్లేదు. నీతిమంతుడు ఒక్కడును లేడు. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడంటే అందరం ఏదో ఒక పాపం చేసి, ఏదో ఒక మాట చేతో, చూపు చేతో, ఆలోచన చేతో ఎవరో ఒకరిని దూషించిన వారిని. కాబట్టి ఇప్పుడు పాత్ర అన్నం వండావు, ఇంకా అన్నం వండి పాత్రను ఏం చేస్తావు? ఆడ పెట్టేసి వదిలేస్తావా? ఏం చేస్తావు చెప్పండి? దాన్ని శుభ్రంగా సాయంత్రానికి ఇంత మసిపోసి, ఇంత కొబ్బరి పీసు తీసి రుద్ది 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 తెల్లగా తెస్తావా లేదా పాత్రలను? మాడిపోయిన పాత్రను అట్టాగా ఉంచుతావా? చెయ్యంగా శుభ్రంగా కడుగుతాం. అట్టాగే మన జీవితం కూడా ఏ రోజుకి ఆ రోజు నూతన పరచబడాలి, ఏ రోజుకి ఆ రోజు వాక్యం చేత కడగబడాలి. దేవుని మాటలు వింటే మన హృదయం కడగబడుతుంది. ఇంత ఆలోచన ఎప్పుడైనా తెలుసా మీకు? దేవుడు ఇంత జ్ఞానవంతుడు మనం ఇంత కలుగు చేశాడే, ఏ రోజన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పారా? ఇప్పుడు చదవండి, దేవుడికి దావీదు ఎంత కృతజ్ఞతాస్తుతులు చెబుతున్నాడంటే ఈ ఆలోచన చేత ఆలోచించాడు. అయ్యో, తల్లి గర్భంలో ఇంత కణంగా రూపింపబడక మునిపే నన్ను ఎరిగావా ప్రభువా అని ఆలోచన చేశాడు. ఇప్పుడు చదువుదాం కిందకి. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం కలుగుతున్నది. అందును బట్టి చదవమ్మా, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అర్థమైందా? అందును బట్టి, ఎందును బట్టి? నీవు నన్ను కలుగు చేశావు, ఒక భర్తనిచ్చావు, లేకపోతే మంచి భార్యనిచ్చావు, బిడ్డలనిచ్చావు. ఈరోజు నా కుటుంబం, నేనంతా ఒక గృహంలో చక్కగా కూర్చబడి ఒక కుటుంబ వ్యవస్థని, జీవితాన్ని గడుపుకుంటూ పోతున్నామంటే ఇదంతా నీకు ఇచ్చిందే ప్రభువా. బిడ్డలను ఇచ్చావు, చక్కగా వాళ్ళని పెంచే జ్ఞానం కూడా నాకు దయచేయని అడుగుతున్నావా? అడగండి. బిడ్డలను ఎలా పెంచాలో దేవుడు జ్ఞానం ఇస్తాడు. పిల్లలు ఎలా పెరగాలో వారికి కూడా జ్ఞానం ఇస్తాడు. నువ్వు అడగాలి యేసయ్యని, ప్రభువా నా బిడ్డల యందు నీ కరికరం చూపించయ్యా. మీకు ఎప్పుడో ఒకసారి కథ చెప్పాను. ఒక యవ్వన పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. ఆడుకోవడానికి గ్రౌండ్ లేకపోతే ఒక పెద్ద కొండ ఉంది. అయితే ఈ పిల్లలందరూ ఓ చోటకి వెళ్ళి కూర్చుని ఆలోచన చేస్తారు, మనం ఆడుకోవడానికి ఏమీ లేదురా, ఈ రోడ్లు అమ్మట ఆడుకుంటున్నాం, బైక్ వస్తాయో బస్సులు వచ్చి గుద్దుతాయో ఏమైతే ఏమి తెలియదురా అంటే, ఓ పక్కన దేవుడు శుభార్త జరుగుతుంది మైకులో. ఏమని? నువ్వు అడుగుడి నీకు ఇవ్వబడును, తట్టుడి నీకు తెరవబడును, నీ ప్రార్థన ఆలకించబడును. నువ్వు ఈ కొండ తీసుకెళ్ళి ప్రభువా ఈ కొండను తీసి పక్కన పడేయని చెప్పి నువ్వు అడిగితే దేవుడు పడేయడా అనే మాటలు వినబడుతుంటే ఈ పిల్లలందరూ అనుకుంటున్నారు, పిల్లలకి పెద్దవాళ్ళకి మళ్ళీ అత్యధికారులు ఉండవు. పిల్లలు పాపం ఏది తింటే దాన్నే మనసులో పెట్టుకుంటారు. అవునా కదా? ఇప్పుడు ఒరే ఆ మామ మంచిది కాదురా అని చెప్పావనుకో, ఈ అమ్మ గురించో అత్త గురించో పిల్లలకి, ఇంక ఈ పిల్లలు పెరుగుతున్న ముందుకి మామ మంచిది కాదు, దాంతో మాట్లాడకూడదు, మా అమ్మని ఎంత టార్చర్ పెట్టిందో, మహాముదురు టెంకే అనుకుంటారు లేదా? అట్లాగే ఈ పిల్లల మధ్యలో ఏది పడితే అదేనండి.
అందుకే పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలి. మన శత్రువునైనా సరే మన పిల్లల దృష్టిలో మంచిగా చూపించాలి. వారి పాపన వాళ్ళే పోతారు ఏదైనా మన మీద విరోధంగా ఉంటే. అర్థమవుతుందా? కాబట్టి మనము ఈ పిల్లలు ఏం చేశారంటే ఆ మాటలు వింటున్నారు. ఎక్కడ? రోడ్డు పక్కన ఆడుకోవడానికి స్థలం లేక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేస్తున్నప్పుడు రే పాస్టర్ గారు ఎవరు మంచిగా వాక్యం చెబుతున్నాడు, మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి ఆ కొండ కూడా డొర్లు వెళ్ళిపోయేటట్టుగా చేస్తాడంట. మరి ఇంత పెద్ద కొండను మనం ఎట్ట తీయగలం? సరే మనం కూడా ప్రార్థన చేద్దాం. ఈ కోటాలు జరుగుతున్నాయి 3 రోజులు. ఈ 3 రోజులు కోటాలు అయ్యే లోపు మనం వెళ్దాం, యేసయ్యని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ఆ కొండ కదిలిస్తాడేమో చూద్దాం. నిజంగా ఆ కొండ కదిలిస్తే దేవుడు ఉండట్టే. ఏ దేవుడు? మనం ప్రార్థన చేసిన దేవుడు అక్కడ ఉండట్టే అని చెప్పి వీళ్ళందరూ ఏం చేశారంటే కోటానికి వెళ్ళారు. అయ్యా ఇందాక పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పారు కదా, చాలా బాగా నచ్చిందని మేము మనసులో ఒకటి అనుకోండి, బయటికి చెప్తే ఊరుకోరు కదా. అరా పిల్లలారా కొండ బావాలని చూస్తున్నారు అంటారు కదా, పెద్దలు శాస్త్రం అదో రకంగా ఉంటుంది. వీళ్ళు మనసులో పెట్టుకుని అయ్యా మేము ఒకటి కోరుకున్నాం, అది జరిగితే 3వ రోజున మేము సాక్ష్యం చెబుతామని వచ్చారు. 3 రోజులు కోటానికి వెళ్ళారు, సహాయ సహకారాలు అందించారు, నీళ్లు పోశారు, భోజనాలు వడ్డించారు, ప్రార్థనలో పాల్గొన్నారు. మనసులో ఒకటే అనుకున్నారు, యేసయ్యా ఆ కొండ తొలగిపోతే మేము అందరం ఆడుకుంటామయ్యా, అదొక ప్లే గ్రౌండ్ అయిద్దయ్యా, మేము ఆడుకుంటామయ్యా అంటే. ఒక రోజు గడిచిపోయింది, పొద్దున్నే వచ్చారు, కొండకి చూశారు, పోల. 2వ రోజు గడిచిపోయింది, పొద్దున్నే వచ్చారు, కొండకి చూశారు, పోల. 3వ రోజు లేచారు, పొద్దున్నే లేచారు, వచ్చారు, చూశారు, కొండ పోయింది. ఈసారి ఎలా పోయిందంటే ఆ కొండలో ఎర్రమట్టి పడిందండి. ఎర్రమట్టి తెలుసుగా, రోడ్లు అమ్మటి ముందు ఎర్రమట్టి పోసేవాడు. ఇప్పుడు కంకర్రాళ్ళు తారోడ్లు పోతున్నారు, కానీ అంతకుముందు ఎర్రమట్టి తోలేవాడు. ఎర్రమట్టి పడేసరికి రేత్రి కొండలు మాయం చేసేసారు. ఉంటారు కదా, రేత్రి ప్రక్రియలు పెట్టే కొండ తొలగిపోయారు. ఇప్పుడు ఖాళీ స్థలం అయిపోయింది. 3వ రోజున వీళ్ళు వెళ్ళి మీటింగులోకి వెళ్ళి అంకుల్ మేము ఇట్లా అనుకున్నాము, ఇట్లా జరిగింది అంకుల్, మరి దేవుడు గొప్ప కార్యం చేశాడంటే అది మీ విశ్వాసమే మీకు గొప్ప కార్యం. విశ్వాసం అంటే ఏంటి? వాళ్ళు మనసులో అనుకుని ప్రార్థించారు. అలాగనే మనము కూడా దేవుని సన్నిధిలో విశ్వాసంతో అడిగితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆ క్షణాన్ని చేయకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళకి 2 రోజులు జరగల. మొదటి రోజు వెళ్ళి మేము వెళ్ళి పాల్గొన్నాము, నీళ్లు పోసాము, ఆహారం పెట్టాము, సువార్త కోటాల్లో పాల్గొన్నాము, కొండ పోలేదని అనుకున్నారా? 1 రోజు చూశారు, 2 రోజులు చూశారు, 3వ రోజుకి దేవుడు అద్భుతం చేశాడు. నీ విషయంలో కూడా అంతే. నువ్వు అడిగిన వెంటనే చేయట్లేదని బాధపడబాక. ఏదో ఒక సమయంలో నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈ కన్నీటిని దేవుడు తుడుస్తాడు. నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతాడు. నువ్వు ఏ విషయంలో అయితే మనసులో బాధపడుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీ మనస్సుని ఆలోచిస్తున్నాడు. ఇందాక చదివాం కదా, మనస్సు యందు దేవుడు లక్ష్య పెట్టాడు. నీ మనస్సును పరిగణించి చూస్తున్నాడు, పరిశీలించి చూస్తున్నాడు, నీ ఆలోచనలు పరిశీలించి చూస్తున్నాడు, నీ నడకను నీ పడకను దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను కలుగు చేసింది. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఇలా కూర్చుని దేవుడి మాటలు ఆలకించాలి, ఈ వాక్యం ప్రకారం నువ్వు జీవించాలి. అనుకోకుండా చనిపోతే దేవుడి రాజ్యానికి వెళ్ళిపోవాలి. మాస్టర్ గారు ఏంది ఎంతసేపు చచ్చిపోవాలి అన్నాడు అనుకోబాకండి. ఈ లోకం శాశ్వతం కాదు. బతికినంతకాలమే మనకి ఇక్కడ జీవితం. మనం ఏ రోజుకి ఆ రోజులు లెక్క పెట్టుకోవడమే. పుట్టినరోజులు చేసుకోవడం పనే మన పని. మన సావు రోజులు మనం లెక్క పెట్టుకోలేం. మన పిల్లలు లెక్క పెట్టుకోవాల్సిందే. మా అమ్మది 1వ సంవత్సరం, మా నాన్నది 2వ సంవత్సరం, మా అమ్మది 2వ సంవత్సరం, మా నాన్నది 3వ సంవత్సరం. ఏది? పుట్టినరోజు కాదు, చచ్చిపోయిన రోజు. పుట్టినరోజులు మనం లెక్క పెట్టుకోవచ్చు. అందుకే ఈ లోకం అశాశ్వతమైనది. శాశ్వతమైన లోకం, నిత్య జీవం పరలోకానే ఉంది. కాబట్టి ఆలోచించండి, దేవుని సన్నిధికి చేర్చబడదాం, సిద్ధపడండి, నమ్మి బాప్తిసాలు పొందుకోండి. దేవుడు మరలా ఎందుకని మాట చెప్పిస్తున్నాడంటే మీరు నమ్మి బాప్తిసం పొందుకోవాలి, రక్షించబడాలి. నేను శాశ్వతమా? ఈ చర్చి శాశ్వతమా? ఈ గృహం శాశ్వతమా? ఏది శాశ్వతం కాదు. కానీ నీ మనసుకు నీవే శాశ్వతం. నీ మనస్సాక్షికి నీవే ఆధారం. దేవుడు నీ మనస్సాక్షిని ముందు పెట్టి దేవుడు అడుగుతాడు. ఆ రోజు వాక్యం విన్నప్పుడు చక్కగా తలూపావు కదా, నీ హృదయంలో నిజమే కదా ప్రభువా, నువ్వే కదా నన్ను కలుగు చేసిందని అనుకున్నావు కదా మనసులో. మరి ఎందుకని బాప్తిసం పొందలేదు? చెప్పండి, ఇంట్లో చెప్పండి. అయ్యా నాకేందో దేవుడు నమ్ముకోవాలనిపిస్తుంది, నేను నమ్మి బాప్తిసం పొందుకుంటానని అడగండి, సిద్ధపరచబడండి.
ఇది నా గురించి కాదు, మీ వ్యక్తిగత జీవితానికి, మీ జీవితానికి, దేవుని జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి ప్రార్థించి ప్రతి ఆలోచన చొప్పున నడవండి. దావీదు ఆలోచించాడు, నా శరీరము, నా రక్తము ఇవన్నీ కూడా ఆలోచిస్తుంటే నాకు పక్క భయము, ఆశ్చర్యము కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ రోజున మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు. ప్రభువా, నేను ఇలా జీవించున్నానంటే ఇది నువ్వు ఇచ్చినటువంటి భాగ్యమే. యేసయ్యా, ఈ కార్యాలను బట్టి నీకు వేలాది స్తుతులు, లక్షలాది స్తుతులు, కోట్లాది స్తుతులు ప్రభువా అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అందరూ తల్ల వంచుదామా? దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. అయ్యా, నాకు మంచి భర్తనిచ్చావు, అర్థం చేసుకునే భర్తనిచ్చావు, అర్థం చేసుకునే భార్యనిచ్చావు, అర్థం చేసుకునే బిడ్డలనిచ్చావు, చక్కని బిడ్డలు నాకు అనుగ్రహించావు. అందుని బట్టి నీకు వందనాలయ్యా. మంచి ఆలోచనలు చెప్పడానికి ఒక మంచి సంఘాన్ని ఇచ్చావు, ఒక మంచి సేవకుడిని ఇచ్చావు. ఇద్దరు వస్తున్నారా, ముగ్గురు వస్తున్నారా అన్న ఆలోచన మాలో లేకుండా అవసరమైతే ఒక్కళ్ళమే వెళ్ళైనా సరే దేవుని వాక్యం వినాలయ్యా. అలాంటి మంచి మనసు మాకు దయచేయి. 100 మంది వచ్చినా, 1000 మంది వచ్చినా దేవుని మాటలే. ఒక్కో సంఘానికి దేవుడు ఒక ఆధిక్యత ఇస్తాడు. ఈరోజు అందరూ పలవా వండుకుంటారా? వండుకోరు. కొంతమంది పచ్చడేసుకుని తినేవాళ్ళు, కొంతమంది కూరలు వేసుకుని తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది బిర్యానీ తినేవాళ్ళు ఉంటారు. ఒక్కో కుటుంబానికి దేవుడు ఒక ఆశీర్వాదం. మన సంఘానికి ఇదో రకమైన ఆశీర్వాదం. ఒకరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ముగ్గురు వచ్చినా ఈ ఆశీర్వాదం చాలు. దేవుడు ఇంకా ఆశీర్వదిస్తే ఇంకా జనం పెరుగుతారు. ప్రార్థించండి సంఘం గురించి. ఇంకా అనేక మంది బిడ్డలు నిన్ను తెలుసుకోవాలయ్యా, నీ సన్నిధికి రావాలయ్యా. క్రొత్త వారు నీ సన్నిధికి రావాలి. ప్రభువా, నీవు మమ్మల్ని కలుగు చేసిన విధం చూడంగా ఆశ్చర్యము, ఆలోచన, భయం కూడా కలుగుతుందయ్యా. ఎన్నో లక్షల కోట్ల కణాల నుంచి ఒక కణంగా ఏర్పరచబడి ఈ రోజున సశరీరంగా మేము బ్రతుకున్నామంటే, జీవిస్తున్నామంటే యేసయ్యా, నువ్వు మా పైన చూపించిన జాలి, దయ, కరుణ, అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాడు. నీ కృపతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి. ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు నీ బిడ్డలకు దయచి నువ్వు గొప్ప దేవుడు అని నీ బిడ్డలు తెలుసుకోవాలి. మా శరీరానికి, మా జీవితాలకి నిర్మాణకుడు అని నువ్వు తెలుసుకోవాలి, మేము తెలుసుకోవాలి. నీ గురించి మేము తెలుసుకుని నీ మార్గంలో జీవించే కృపా భాగ్యం నాకు మాకు దయచేయమని చెప్పబడిన మాటలు నీ బిడ్డల హృదయాలు స్థిరపరిచి బలపరిచి ఆయుర ఆరోగ్యాలతో నింపమని కోరు యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.